ఇప్పుడు ప్రెజెంట్గా మనం చూస్తున్న టెక్నాలజీ ప్రకారంగా సైబర్ క్రైమ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సైబర్ క్రైమ్స్ ఏంటంటే మనకు సమ్ 10 years బ్యాక్ నుంచి జరుగుతున్న విషయం. ఇప్పుడు టెక్నాలజీ ఎంత విధంగా మనకు పెరిగిపోతుందో అదే విధంగా నేరాలు కూడా మనకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని మెయిన్ కారణాలు ఏంటంటే ఇప్పుడు మన సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతున్నాయి. లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నిక్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి, నైజీరియన్ ఫ్రాడ్స్ కానివ్వండి, లాటరీస్ కానివ్వండి, అదేవిధంగా హరాస్మెంట్, సోషల్ మీడియా వెబ్సైట్స్, అమ్మాయిలు హరాస్మెంట్ చేయడం, ఇలాంటి మనకు విపరీతమైన కేసెస్ అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే ఈ కేసెస్ అనేది ప్రతి ఒక్క లా తోటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సోషల్ మీడియా తీసుకున్నాం అనుకోండి, 66A కిందికి మనకి యాజ్ పర్ ది ఐటీ యాక్ట్ ప్రకారంగా మనకు వస్తుంది. ప్రతి దానికి ఈ సైబర్ క్రైమ్స్ అనేది ముడిపడి దేనికంటే హ్యాకింగ్కి ముడిపడింది. సో ఎప్పుడైతే మనకి హ్యాకింగ్ అనేది మనకి మార్కెట్లో వచ్చిందో ఈ టెక్నాలజీ ప్రకారంగా ఈ సైబర్ క్రైమ్స్ అనేది విపరీతంగా పెరగడం జరిగిందనమాట. సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గవర్నమెంట్ విపరీతంగా తీసుకున్న జనాలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. కేసెస్ ఏంటంటే ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మన ప్రజెంట్కి ఎక్కువ కేసెస్ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ అయ్యేది లాటరీస్, స్పెషల్గా మనకి రాంగ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇంకా హరాస్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఫేక్ వెబ్సైట్స్ మీద అమ్మాయిల ఇన్ఫర్మేషన్స్ అప్లోడ్ చేయడము. ఇంకా అదే కాకుండా మనం చూస్తున్నాం మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన అగేన్స్ట్గా వాడుకుంటారు. అంటే మన ప్రతి ఒక్కటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన నెట్లో పబ్లిష్ చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ అనేది మన మీదనే వాళ్ళు అగేన్స్ట్గా వాడుకుంటున్నారు. సో మనకు బ్లాక్మెయిల్ కానివ్వండి, రాంగ్ కేల్స్ కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నైజీరియన్ ఫ్రాడ్స్, ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ఏంటంటే మనకి లాటరీస్ విన్ అయినారు మీరు అది అనేసి మనకి మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటివి కూడా మనకి ఈ మెయిల్స్ అనేది ఎక్కడికి వెళ్ళి రావడం జరుగుతుంది, అంటే మన డీటెయిల్స్ ఎక్కడికి లీక్ అవుతున్నాయి అసలు. సో ఇది కూడా ఒక మేజర్ హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో. ఈ నైజీరియన్స్ ఏంటంటే సమ్ 10 to 15 years నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రెజెంట్గా మనకి విపరీతంగా వ్యాప్తంగా అవుతూనే ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం చూస్తుంటాం స్పెషల్గా వచ్చేసి ఫిషింగ్ అనేసి. ఫిషింగ్ ఏంటంటే ఇది మేజర్ టెక్నిక్, ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి, సోషల్ మీడియా వెబ్సైట్స్ మీద ఎక్కువ చేస్తుంటారు. ఇది ఫిషింగ్ ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, క్రిమినల్స్ కూడా చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే కొన్ని సేఫ్టీ టిప్స్ ఉంటాయి. దీని ద్వారా ఏంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక పేజ్ ఓపెన్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి HTTP అండ్ HTTPS ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. మనకి బ్యాంకింగ్ సెక్టర్ వెబ్సైట్స్ స్పెషల్గా వచ్చేసి ICICI బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా SBI కానివ్వండి, ఇంకా సోషల్ మీడియా వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్ కానివ్వండి, జీమెయిల్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ అనేది ఫేక్ పేజ్ క్రియేట్ చేస్తుంటారు. సో మన పాస్వర్డ్స్ అని స్టీల్ చేస్తారు. ఇది ఒకటి మేజర్ అవర్స్ట్ సబ్జెక్ట్. ఇది మళ్ళీ ఫిషింగ్ అనేది. ఈ ఫిషింగ్ అనేది సమ్ 10 to 15 years నుంచి ఇది కూడా వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రెజెంట్గా మన క్యాష్లెస్ అయినప్పటి నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారానే మన లీక్ అవుతుంది. ఇంకోటి మనం చూస్తుంటాం లైక్ ఎక్కువ మేజర్ డ్రాబ్యాక్ కాపీరైట్. ఎక్కువ టాప్ మోస్ట్ కంపెనీస్ వాళ్ళు బిజినెస్ బేసిస్ మీద కానివ్వండి వెబ్సైట్స్, డూప్లికేట్ వెబ్సైట్స్, కాపీరైట్ వేరే ఇన్ఫర్మేషన్స్ తీసుకొని అప్లోడ్ చేసుకొని మన కంటెంట్ని వాడుకుంటారు. సో ఇలాంటి కేసెస్ కూడా మనకు విపరీతంగా సైబర్ క్రైమ్స్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మనం చూస్తుంటే హరాస్మెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేసి ఎక్కువ అమ్మాయిలను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటారు. ఆన్లైన్లో ఏంటంటే అమ్మాయిల ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని వేరే విధంగా వాడుకొని వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, అండ్ సమ్ అమౌంట్ అనేది మా అకౌంట్లో డిపాజిట్ చేయండి, లేకుంటే మీ పిక్చర్స్ మేము మార్ఫింగ్ చేస్తాము, ప్రొడక్ట్ వెబ్సైట్స్లో ఇస్తామనేసి మనకు వింటూ ఉంటాం మనం. సో ఇది కూడా ఏంటంటే ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. ఇది ఏంటంటే మనకు సోషల్ మీడియా కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా మనము ఫేక్ వెబ్సైట్స్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో హ్యూజ్ డిమాండ్. ఇప్పుడు లాటరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి మనకి మొత్తం ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ మీద బాగా జరుగుతున్నాయి. ఒక మనకి జార్ఫండ్ అనేసి, ఐనెట్ అనేసి ఇట్లాంటి డిఫరెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఒక అతను ఇన్వెస్ట్ చేయాలి, ఇంకో పర్టికులర్ పర్సన్ ఇంకొక ముగ్గురిని ఇన్వెస్ట్ చేయాలి, ఒక్కొక్క పర్సన్ మళ్ళీ ముగ్గురిని ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్. ఇప్పుడు ప్రజెంట్కి ఇప్పుడు మనకి 2017 ఇప్పుడు మార్కెట్లో మొత్తం హ్యూజ్ డిమాండ్ అంతా ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్లోనే ఉంటుంది. ఇంకా మనం చూస్తుంటాం యాడ్స్ మీద కూడా, సైబర్ క్రైమ్స్లో కూడా యాడ్స్ అనేది కూడా ఒక క్రైమ్స్ కిందకి వస్తుంది. ఈ యాడ్స్ ఎలా ఉంటాయంటే జనాలకి ఏదో అట్రాక్ట్ అయ్యే విధంగా యాడ్స్ని డెవలప్ చేసి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, బిజినెస్ సెక్టర్స్ కానివ్వండి అట్రాక్ట్ చేసి మరి ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి లాగుతున్నారు. సో ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఏంటంటే 9th class స్టూడెంట్స్, 10th class స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు 9th class వాళ్ళని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనుకోండి, పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. సో ఏంటంటే పిల్లలు అలాంటి యాడ్స్ చూసి డైరెక్ట్గా ప్రొనోగ్రఫీ వెబ్సైట్స్ విజిట్ చేసి స్టడీస్ అనేది మిస్ప్లేస్ చేసుకొని అదేవిధంగా సెక్సువల్గా అట్రాక్ట్ అయ్యేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటారు. ఇది కూడా మనకి ప్రొనోగ్రఫీ కిందకి వస్తుంది మనకి. అండ్ కాపీరైట్ ఇన్ఫ్రాక్ట్మెంట్ అనేసి, ఈ కాపీరైట్ ఇన్ఫ్రాక్ట్మెంట్ ఏంటంటే కంటెంట్ కాపీరైట్ని కొన్ని చేంజెస్ చేసి ఈ కంటెంట్ని మనం వాడుకుంటుంటాం. ఈ కంటెంట్లో ఎలా ఉంటుందంటే ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసినట్టు ఉంటుంది, బట్ కొద్దిగా చేంజెస్ అనేది చేస్తుంటారు. సో ఈ కంటెంట్లో ఏంటంటే ఈ కాపీరైట్ కిందకి మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అన్నమాట. Like and subscribe Eagle Media Works.